నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యమన్న తెలంగాణ సర్కార్ 2026-27 సంవత్సరానికి 3,24,234 కోట్లతో వార్షిక పద్దు. తెలంగాణలో 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షలకు బీమా. జూన్ 2 నుంచి అమలు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్ పథకం. 6 గ్యారంటీలకు 50,713 కోట్లు. రైతు భరోసా పథకానికి 18,000 కోట్లు. చేయూత కింద కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో బీజేపీ మౌనంపై రేవంత్ అనుమానాలు. బీఆర్ఎస్ తో బంధానికి నిదర్శనమన్న ముఖ్యమంత్రి. ఏపీలో ఎరువులు, పెట్రోల్, డీజిల్ లోటు లేకుండా చూడాలన్న చంద్రబాబు. ఎల్పీజీకి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని ప్రజలకు సూచన. ఆస్తుల పంపకంలో షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం. వారసులు 4గురికి సమానంగా పంచాలన్నదే వైఎస్ ఉద్దేశమన్న విజయమ్మ. చమురు క్షేత్రాలే లక్ష్యంగా దాడుల తీవ్రత పెంచిన ఇరాన్. కువైట్లో మినా అల్ అహ్మదీ రిఫైనరీపై డ్రోన్ల వర్షం. ఇరాన్పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ భీకర దాడులు. ఐఆర్జీసీ అధికార ప్రతినిధి మృతి. అదనపు బలగాలు తరలించేందుకు సిద్ధమైన అమెరికా. తెలంగాణ ప్రజల ఆశలు ఆశయాలను నెరవేర్చడమే ప్రజాప్రభుత్వ సంకల్పం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును ప్రవేశపెట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధి లక్ష్యమంటూ 3,24,234 కోట్లతో బడ్జెట్ను తీసుకొచ్చింది. రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యమని తెలిపింది. నాణ్యమైన విద్య, ఉన్నతమైన ఆరోగ్య సేవలు అందిస్తామని పేర్కొంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్ పథకం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటించింది. జూన్ 2 నుంచి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నంబర్ 1 చేయడమే లక్ష్యమంటూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును అసెంబ్లీకి సమర్పించారు. వరుసగా 4వసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆయన తెలంగాణను సుస్థిరాభివృద్ధి వైపు నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. మొత్తం 3,24,234 కోట్లతో పద్దును తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ రాబడి 2,41,263 కోట్లు, మూలధన రాబడి 82,870 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా 1,48,185 కోట్లు, పన్నేతర ఆదాయం 35,730 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా 33,181 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా 24,166 కోట్లు వస్తాయని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా 73,383 కోట్లు, కేంద్రం నుంచి రుణాల ద్వారా 5,500 కోట్లు, ఇతర రుణాల ద్వారా 1,000 కోట్లు సమకూర్చుకుంటామని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయాల్లో రెవెన్యూ వ్యయం 2,34,405 కోట్లు, మూలధన వ్యయం 47,267 కోట్లు ఉంటుందని ప్రతిపాదించారు. రుణాలు, చేబదుళ్ల చెల్లింపులకు 19,536 కోట్లు, మూలధన చెల్లింపులకు 22,924 కోట్లు ప్రతిపాదించారు. రెవెన్యూ మిగులు 6,857 కోట్లు ఉంటుందని అంచనా వేసిన ఆర్థిక మంత్రి ద్రవ్యలోటు 58,458 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరం తెలంగాణలో తలసరి ఆదాయం 4,18,931 రూపాయలని చెప్పిన భట్టే జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే ఇది 1,99,356 రూపాయలు ఎక్కువని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి 9.8% ఉంటే 2025-26 నాటికి 8% తగ్గిందని భట్టి గుర్తు చేశారు. తెలంగాణ జీఎస్డీపీ మాత్రం 2024-25లో 10.6% ఉంటే 2025-26
2026 నాటికి 10.7% పెరిగిందని మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం $200 బిలియన్ గా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికబద్ధంగా ముందడుగేస్తున్నట్టు మంత్రి వివరించారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ పాత అప్పులను వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టాం. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలన్నదే మా లక్ష్యం. తెలంగాణ ప్రజలు ఆశలు ఆశయాలను నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్. అనేక సవాళ్లు మరియు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం బూడిదలోంచి ఫినిక్స్ పక్షి మళ్లీ లేచినట్లు అభివృద్ధి దిశగా వడివడిగా ముందుకు సాగుతుంది. ప్రజల సంకల్పం, ప్రభుత్వ దృఢ నిశ్చయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పకడ్బందీగా పునాదులు వేస్తున్నాం. 2026-27 బడ్జెట్ అంచనా ప్రకారం తెలంగాణ అప్పుల మొత్తం 5,62,363 కోట్లని చెప్పిన ఆర్థిక మంత్రి జీఎస్డీపీలో అప్పుల శాతం 29% అని వివరించారు. బడ్జెట్లో సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అగ్రతాంబూలం ఇచ్చింది. అభయహస్తం పేరుతో ప్రజాహిత పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించిన భట్టి విక్రమార్క మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా శక్తి మిషన్ వంటి పథకాలకు ఘనమైన కేటాయింపులు జరిపారు. బీసీ సంక్షేమానికి 12,511 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 11,784 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు 7,937 కోట్లు కేటాయించారు. మైనార్టీ సంక్షేమానికి 3,769 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 3,143 కోట్లు ప్రతిపాదించారు. చేయూత కింద 14,861 కోట్లు, మహాలక్ష్మి పథకానికి 4,305 కోట్లు కేటాయించారు. మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీకి 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 600 కోట్లు ప్రతిపాదించారు. విద్యుత్ రాయితీ కింద 14,000 కోట్లు ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి పథకానికి 3,683 కోట్లు, ఉపకార వేతనాలకు 4,343 కోట్లు కేటాయించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి 6,000 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్లకు 5,500 కోట్లు ప్రతిపాదించారు. గిరిజనులకు ఇందిర సౌరగిరి జల వికాసం పథకం ద్వారా 100% సబ్సిడీతో సోలార్ పంపు సెట్లను అందిస్తామన్నారు. జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేస్తామన్న భట్టి విక్రమార్క ఇందుకు 4,000 కోట్లు కేటాయించారు. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని రీతిలో కని విని ఎరుగని ఒక మహత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్ లో శ్రీకారం చుడుతున్నాం. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. తెలంగాణలో పేదలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తోందని భట్టి తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్తును పూర్తిస్థాయి ప్రభుత్వ సెకండరీ హెల్త్ కేర్ విభాగంగా మారుస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ చేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కలిపి మరో 6,582 పడకలను అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ఈసారి బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకి 13,679 కోట్లు కేటాయించిన భట్టి ప్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులు సహా 421 ఎంపానల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1,998 వ్యాధులకు చికిత్సలు అందించనున్నట్లు చెప్పారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు అందిస్తామన్న భట్టి ఈ పథకం ద్వారా దాదాపు 23,51,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతారని చెప్పారు. ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారి సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే 1,20,00,000 రూపాయలు అందుతాయని చెప్పారు. ఈ పథకం 7,57,000 ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు వర్తిస్తుందన్నారు. తెలంగాణ విద్యారంగంలో చరిత్రాత్మక మార్పులు తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని భట్టి విక్రమార్క చెప్పారు. అమ్మ కలలు, పిల్లల చదువు, తెలంగాణ భవిష్యత్ అనే లక్ష్యంతో బడ్జెట్లో విద్యాశాఖకు 26,674 కోట్లు కేటాయించారు.
ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో 1362 ప్రీ ప్రైమరీ విభాగాలను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామన్న భట్టి విక్రమార్క వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని 2000 నుంచి 2500 పాఠశాలలకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పోషణ, విద్యా ఫలితాలను మెరుగుపరచడానికి బడ్జెట్లో 2 నూతన పథకాలు ప్రకటించారు. దివ్యాంగ విద్యార్థులకు రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు పంపిణీ చేస్తామని తెలిపారు. అన్ని వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థల వంటశాలల ఆధునికీకరణకు 100 కోట్లు కేటాయించారు. కొత్తగా 57 పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఉన్నతీకరిస్తున్నట్లు చెప్పిన ఉప ముఖ్యమంత్రి 15 కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ఏటీసీలో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతి నెల 2000 స్కాలర్షిప్ ఇస్తామన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు, మహిళా వర్సిటీకి 400 కోట్లు ప్రతిపాదించారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్రేక్ఫాస్ట్ లో ప్రతి విద్యార్థికి వారానికి అల్పాహారంతో పాటు 3 రోజులు పాలు మరియు మిగతా 3 రోజులు రాగి జావా అందిస్తాము. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న మన విద్యార్థులకు కూడా ఇకపై మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నాం. ఇంటర్మీడియట్ విద్య చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకి రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాల్ని పంపిణీ చేయాలని నిర్ణయించాం. దేశానికి అన్నం పెడుతున్న రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి 23,179 కోట్లు ప్రతిపాదించారు. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయ దిగుబడుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏటా 12,000 చొప్పున సహాయం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. రైతు భరోసాకు బడ్జెట్లో 18,000 కోట్లు కేటాయించారు. సన్న వడ్లకు క్వింటాకు 500 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణం సుమారు 13 లక్షల ఎకరాలు ఉందన్న ఆయన ఆయిల్ ఫామ్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని చెప్పారు. పశుసంవర్ధక, మత్స్యశాఖకు 1,529 కోట్లు కేటాయించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతలో ఒకటిగా చెప్పిన భట్టి విక్రమార్క బడ్జెట్లో నీటిపారుదల శాఖకు 22,615 కోట్లు ప్రతిపాదించారు. హైదరాబాద్ మహానగరం సహా తెలంగాణలోని ప్రతి పట్టణాన్ని అభివృద్ధి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆర్థిక మంత్రి భట్టి స్పష్టం చేశారు. ఈ మేరకు క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 ప్రాంతాలుగా విభజించి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ సహా చుట్టుపక్కల వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ సంస్థల ద్వారా 43,592 కోట్ల 88 లక్షల రూపాయల పనులు మంజూరు చేశామని తెలిపారు. ఇందులో ఇప్పటికే 24,752 కోట్ల రూపాయల పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ఈసారి హైదరాబాద్లో హెచ్సిటీ పథకం కింద బడ్జెట్లో 2,654 కోట్లు కేటాయించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, ఓఆర్ఆర్ను RRRతో కలిస్తే రేడియల్ రోడ్లు, స్కైవాక్లకు చేపడుతున్నట్లు తెలిపారు. మెట్రో రైల్ ప్రాజెక్టును LNT నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం ప్రజా అనుకూలమైన నిర్ణయమని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలును పాత బస్తీకి విస్తరించే పనులు ప్రారంభించడం సహా మెట్రో ఫేజ్ 2, 3 కింద కొత్త కారిడార్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మురికి కూపంగా మార్చిన మూసీని హైదరాబాద్ జీవనాడిగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్న భట్టి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్ల రూపాయలు కేటాయించారు. రవాణా, రోడ్డు, భవనాల శాఖకు 12,789 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్కు 3 ముక్కలాట తప్ప ప్రజలపై ప్రేమ లేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ చేతగానితనం అర్థమైందని విమర్శించారు. పారిశ్రామికవేత్తలపై తుపాకులు పెట్టి వసూళ్లకు పాల్పడితే పెట్టుబడులు వస్తాయా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఇండస్ట్రియల్ హబ్గా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ రాగానే కరప్షన్ హబ్గా మారిందని దుయ్యబట్టారు. అసెంబ్లీ వేదికగా ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడిన ప్రభుత్వం దేశంలో ఏదీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. గత బడ్జెట్ లో పథకాలు పెట్టి నిధులు ఖర్చు చేయని పథకాలకు తిరిగి మళ్ళీ ఇది ఈ బడ్జెట్ లో కూడా అవే పథకాలు, అదే నామస్మరణ, అదే కేటాయింపు. బడ్జెట్ అనేది కేవలం అంకెలు, మాటల గారడిగా మార్చింది తప్ప మీ కేటాయింపుల ఖర్చు విషయంలో ప్రజలకు పథకాలు అందించడంలో చిత్తశుద్ధి లేదు అని అర్థమైతా ఉంది. మీదంతా కూడా బట్టి బడ్జెట్, బడా జూటా బడ్జెట్, బట్టి బడ్జెట్, బోగస్ బడ్జెట్ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ హ్యాట్రిక్ చీటింగ్ పద్దు అని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇది మోసపూరితమైన బడ్జెట్ అని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. కేవలం కేటాయింపులు మాత్రమే ఘనమని, అందులో ఖర్చు చేసేది 75% కూడా ఉండదని అన్నారు. అప్పులపైనే ఆధారపడి బడ్జెట్ రూపొందించారన్న ఏలేటి ఇందిరమ్మ ఇళ్లకు సరిపడా నిధులు కేటాయించలేదన్నారు. మహాలక్ష్మి, నిరుద్యోగ భృతి నిధులపై స్పష్టత లేదన్నారు. ఈ రోజు మీరు చూస్తే వరుసగా మూడోసారి మోసపూరితమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్థిక విధ్వంసానికి బాటలు వేసినట్టుగా స్పష్టమవుతున్నది. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి బట్టి విక్రమార్క గారి బడ్జెట్ హామీల ఎగవేతల బడ్జెట్ అని స్పష్టమవుతున్నది. ఇచ్చిన హామీల అమలుకు అవసరమైన నిధులు కేటాయించినటువంటి ఈ బడ్జెట్ చీటింగ్ బడ్జెట్. ఇది అప్పుల కుప్పగా ఉన్నటువంటి బడ్జెట్. ఇది ఎండమావి బడ్జెట్. గత బడ్జెట్ చూస్తే కూడా వాస్తవిక బడ్జెట్ కి మరి చాలా దూరంగా అంకెలు కనబడతా ఉన్నాయి. అది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇది మోసపూరితమైనటువంటి బడ్జెట్ గా స్పష్టమవుతున్నది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులపై కాల్పులు జరిగినా బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అయినదానికి కానిదానికి స్పందించే బీజేపీ నేతలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో చోటు చేసుకున్న ఘటనపై మౌనం వహించడమే ఆ రెండు పార్టీల బంధానికి నిదర్శనమని సీఎం అన్నారు. విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికపై కేశవరావు కమిటీ అధ్యయనం చేస్తోందన్న సీఎం జాతీయ స్థాయిలో విద్యా వ్యవస్థను పరిశీలించి తగిన మార్పులు చేస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై రాజీ ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో నష్టపోయే వారిని ఆదుకునే ముందుకు వెళ్తామన్నారు. ఇప్పటికే 21 కిలోమీటర్ల పనులకు డీపీఆర్ సిద్ధమైందన్న సీఎం 52 కిలోమీటర్లకు సిద్ధం కావాల్సి ఉందన్నారు. మూసీ ప్రాజెక్టుకు రుణాలు ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సిద్ధంగా ఉందన్నారు. డీపీఆర్ పూర్తయిన తర్వాత నిధుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేస్తామన్నారు. ఈ కార్ రేస్లో ఐఏఎస్ అరవింద్ పై ముందుకు వెళ్లేందుకు ఇటీవలే డీఓపీటీ అనుమతి ఇచ్చిందన్న సీఎం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ప్రభాకరరావు అందుబాటులో లేక 20 నెలలు ఆలస్యమైందని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన రేవంత్ భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అని వివరించారు. అభివృద్ధికి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యమిస్తూ తెలంగాణ భవిష్యత్ ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని మౌలిక వస్తుల కల్పనకు సరిపడే నిధులు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్య సాధనకు పెద్దపీట వేసిందన్నారు. తెలంగాణలోని 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమని రేవంత్ వివరించారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రీ ప్రైమరీ నుంచి +2 వరకు విద్యార్థులు ఒకే ప్రభుత్వ పాఠశాలలో చదివే విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 3.47 లక్షల కోట్లకు పైనే అప్పులు తెచ్చిందని, అందులో 3.30 లక్షల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీ అసలు చెల్లించినట్టు చెప్పారు. కేవలం 17,000 కోట్లు మాత్రమే అభివృద్ధి సంక్షేమానికి ఉపయోగించినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు రానప్పటికీ దానికోసం చేసిన అప్పు కింద ఇప్పటి వరకు 44,000 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. 1కి 10 సార్లు కేంద్రం వద్దకు తిరిగి తెలంగాణకు రావాల్సిన నిధులు సాధిస్తున్నామని చెప్పారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్న రేవంత్ ఆ నిధులను రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టాలి అన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులకు ఏం చెప్పినా చెవిటోడికి శంఖం ఊదినట్లేనని రేవంత్ అన్నారు. ప్రజలప్పగించిన పని చేయనందునే ప్రజలు వారిని ఓడించారన్న సీఎం పని చేయకపోతే తమకు కూడా అదే పరిస్థితి తప్పదన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికి పోలీసులపై కాల్పులు జరిగితే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఎవరైనా ఏ పదవైనా ఆశించవచ్చన్న సీఎం అలా ఆశించిన వారిని అడ్డుకోవడం కానీ, అభ్యంతర పెట్టడం కానీ ఉండదన్నారు. జీవన్ రెడ్డి విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లను అడగాలన్నారు. పశ్చిమాసియా యుద్ధం ముదురుతున్న వేళ ఏపీలో ఎరువులు, పెట్రోల్, డీజిల్ లోటు రాకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై వరుసగా 2వ రోజు సీఎం సమీక్ష చేశారు. దెబ్బతిన్న పంటల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు వివరించారు. వాటి విలువ 40 కోట్లుగా తేల్చారు. 9 జిల్లాల్లోని 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యాన పంటల నష్టం విలువ 22.68 కోట్లుగా అంచనా వేశారు. ఎల్పీజీ సరఫరాపై కూడా సమీక్షించిన సీఎం యుద్ధంతో గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినక ముందే ఎలాంటి సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. ఇండక్షన్ స్టవ్లు, పీఎన్జీ, ఈవీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు.
సోదరి షర్మిల పిల్లలకు ఆస్తుల పంపకంలో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని ఆయన తల్లి వైఎస్ విజయమ్మ ఆరోపించారు. తమ కుటుంబ ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదన్న విజయమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని తెలిపారు. ఆస్తులు నలుగురు మనవలు మనవరాళ్లకు సమానంగా పంచాలని వైఎస్ ఉద్దేశమని పేర్కొన్నారు. జగన్ రాసిన ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు దక్కాల్సినవేనని వివరించారు. అందుకే జగన్ ఎంఓయూ రాశారని వివరించారు. నిజం చెప్పాలంటే షర్మిలకు జగన్ తక్కువ ఆస్తులే రాసిచ్చారని పేర్కొన్నారు. సరస్వతి సిమెంట్ సహా యలహంక ల్యాండ్ కూడా షర్మిలదేనని స్పష్టం చేశారు. షర్మిలకు ఇచ్చినట్లు జగన్ చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనలుడు మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశారని ఆరోపించిన విజయమ్మ ఎప్పటికైనా న్యాయం చేస్తారని తన తల్లిగా ఆశిస్తున్నానని తెలిపారు. ఆస్తుల విషయంలో అసత్యాలు ప్రచారం చేయడం మానుకోవాలని కోరారు. గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇరాన్ ఇవాళ కూడా దాడులు చేసింది. ఖతార్ సహా గల్ఫ్ దేశాల్లోని ఇంధన వనరులను నిన్న టార్గెట్ చేసిన ఇరాన్ రెండో రోజు కువైట్పై విరుచుకుపడింది. అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం మినా అల్ అహ్మదీ సహా అమెరికా వైమానిక స్థావరంపై ఏకకాలంలో క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసింది. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఐఆర్జీసీ కీలక సైనికాధికారి మృతి చెందారు. గల్ఫ్ దేశాల్లోని ఇంధన క్షేత్రాలపై ఇరాన్ వరుసగా రెండో రోజు దాడులు నిర్వహించింది. కువైట్లోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం మినా అల్ అహ్మదీతో పాటు అమెరికా వైమానిక స్థావరంపై ఏకకాలంలో దాడులు చేసింది. 2 విడతలుగా ఇరాన్ జరిపిన దాడిలో చమురు శుద్ధి కేంద్రంలో భారీగా మంటలు చెలరేగినట్లు కువైట్ తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినట్లు పేర్కొంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కువైట్ పేర్కొంది. గల్ఫ్లోని అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన ఆస్తులను టార్గెట్ చేయనున్నట్లు ఐఆర్జీసీ హెచ్చరిక చేసింది. ఇరాన్ జరిపిన మరో డ్రోన్ దాడిలో బహ్రెయిన్లో ఓ గిడ్డంగి కాలిబూడిదైంది. తమ గగనతలంలోకి వచ్చిన ఇరాన్కు చెందిన 4 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాన్ క్షిపణులు రానున్నాయంటూ ఇజ్రాయిల్ తమ ప్రజలను హెచ్చరించిన కాసేపటికే జెరూసలేంలో పెద్ద శబ్దాలు వినిపించాయి. ఇరాన్ ప్రజలు పర్షియన్ కొత్త సంవత్సరం నౌరూజ్ను జరుపుకుంటున్న వేళ టెహ్రాన్పై ఇజ్రాయిల్ భీకరమైన దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన కీలక సైనిక అధికారి, ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ కోర్ అధికార ప్రతినిధి మృతి చెందారు. శత్రు దేశాల దాడిలో తమ అధికార ప్రతినిధి జనరల్ అలీ మొహమ్మద్ నైని మృతి చెందినట్లు ఐఆర్జీసీ ధృవీకరించింది. ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ఐడిఎఫ్ తెలిపింది. యుద్ధం తీవ్రరూపు దాల్చినందున పశ్చిమాసియాకు మరిన్ని బలగాలను తరలించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు 4000 మంది మెరైన్లు, నావికులను, పలు యుద్ధ నౌకలను పంపనుంది. పశ్చిమ తీరం నుంచి బయలుదేరిన బాక్సర్ యాంఫిబియస్ రెడీ గ్రూప్లో F-35 ఫైటర్ జెట్లు, క్షిపణులు, యాంఫిబియస్ వాహనాలు ఉన్నాయి. ఇప్పటికే అమెరికా 2500 మంది మెరైన్లను యుఎస్ఎస్ ట్రిపోలి అనే యుద్ధ నౌకను పంపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలపై మరోసారి మండిపడ్డారు. పిరికి వాళ్లంటూ దూషించడమే కాకుండా ఆయా దేశాలను తాను గుర్తించుకుంటానని హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. అమెరికా లేకుంటే నాటో కాగితపు పులి అని ధ్వజమెత్తారు. ఇరాన్ను కట్టడి చేసేందుకు తాము చేస్తున్న పోరాటానికి నాటో కలిసి రావటం లేదన్నారు. సైనిక పరంగా ఆ పోరాటంలో విజయం సాధించిన తర్వాత నాటోకు ఎదురయ్యే ప్రమాదం చాలా తక్కువే అయినప్పటికీ చమురు ధరలు పెరుగుతాయని ఫిర్యాదు చేస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. హార్ముజ్ జలసంధిని తెరవడానికి మాత్రం సాయం చేయటం లేదని దుయ్యబట్టారు. సరుకు రవాణా సజావుగా సాగేందుకు హార్ముజ్ జలసంధి మార్గంలో యుద్ధ నౌకలను మోహరించాలని కోరగా నాటో దేశాలు తిరస్కరించడంతో ట్రంప్ ఈ మేరకు స్పందించారు.